నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పాస్ పుస్తకాలపై సర్వేరాళ్లపై జగన్ బొమ్మ వేసుకునేందుకు 700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదుగా రైతులకు పాస్ పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ల్యాండ్ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రీసర్వే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి సర్వే నిర్వహించి డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్వే చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి 470 కోట్లు ఇన్సెంటివ్ ఫండ్ రావడం జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి గత ప్రభుత్వం రైతులను భయపెట్టిందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఆరోపించారు. రైతులను అన్ని విధాలా నట్టేట ముంచిన వ్యక్తి ఫోటోలు పాసు పుస్తకాలపై వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూర్మనాథం, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, ఆర్డీఓ శ్రీనివాసరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లేశ్వరరావు రైతులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాలు మార్చడమే కాదు, ఆ రోజున సర్వేరాళ్ల కోసం దాదాపుగా 680 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ పాస్ పుస్తకాలు మార్చడం కోసం అంటే వారి బొమ్మ వేసుకోవడం కోసం 15 నుంచి 20 కోట్లు సుమారుగా మొత్తం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక వ్యక్తి అంటే ఆయనే శాశ్వతం అనుకొని ఆ విధంగా వేసిన విధానం, 700 కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి చేసి ఆయన ఎప్పుడు మెడికల్ కాలేజెస్ ఇవన్నీ అడుగుతారు. 2-3 మెడికల్ కాలేజీలు అయిపోయి గ్రామాల్లో కొన్ని 100 గ్రామాల్లో రోడ్లు అయ్యాయి. సో రకరకాలుగా చేయవచ్చు. అయినప్పటికీ వారు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ విధానం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, రైతులు శాశ్వతం, భూమి శాశ్వతం అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ దీనికోసం 15-20 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, తప్పదు. ఈ ఖర్చు ఇది ఒక విధానం ఈ రోజున అందరికి ఇవ్వటం అనేది, అవేర్నెస్ చేయటం అనేది. దానికన్నా అంతేకాకుండా కరణాలు పట్వారీ వ్యవస్థను కూపిరి వేలతో వెకలించి మన ఆస్తి మన చేతిలో ఉండాలి, ఎవరో చేతిలో ఉండకూడదు. కరణాలు రెడ్డి చేతిలో ఉండి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి దీన వ్యవస్థ నుంచి ఆర్ఆర్ యాక్ట్ 1989లో తెచ్చినటువంటి ఆర్ఆర్ యాక్ట్, ఆ యాక్ట్ ని రూపొందించినటువంటి శిల్పి నందమూరి తారక రామారావు గారు కూడా ఫోటో వేసుకోవాలని ఆలోచించారు. అంతెందుకు మనకు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మన బడ్జెట్ సహకరించకపోయినా రైతుల రుణాలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతు రుణాలు రద్దు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోటోలు వేసుకోవాలని ఆలోచన రాగా. ఈ దేశంలో మొట్టమొదటి అన్నదాతల గురించి ఆశీర్వదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరే పెట్టారు అన్నదాత సుఖీభవ అని. ఆనాడే 15,000 రూపాయలు సహాయం చేసినటువంటి వ్యక్తి కూడా తన ఫోటో వేసుకోవాలని ఆలోచించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో మరో సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం తగ్గింది. స్టీల్ బ్రిడ్జ్ పూర్తయితే కరకట్టపై వెళ్లే అవసరం ఉండదు. సారా సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్డినెన్స్ సొసైటీ ప్రదర్శన ఈ నెల 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. సారా సేల్స్ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ రూరల్ ఆర్డినెన్స్ జాతీయ స్థాయి కార్యక్రమంని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. సారాస్ వేదికను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గుంటూరు పట్టణంలో నస్రాపేట రహదారిలో రెడ్డి కళాశాల ఎదురుగా ఉన్న స్థలంలో ప్రదర్శనశాలల ఏర్పాటుకు ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్, చీరలు, షాల్స్,
కార్పెట్లు, బెడ్షీట్లు, వెదురు, లోహ ఆభరణాలు, గృహ అలంకారాల వస్తువులు, సాంస్కృతిక ప్రదర్శన వేదిక, చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రదేశాలను తనిఖీ చేశారు. ఇందులో 150 స్టాల్స్ ఇతర రాష్ట్రాల నుండి ఏర్పాటు చేస్తూ ఉండగా రాష్ట్రం నుంచి 150 స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు మిరపకు ప్రసిద్ధి చెందడంతో మిరపకాయనే మస్కట్ గా ఎంపిక చేశామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి సారాస్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు ఉచిత ప్రవేశం, పార్కింగ్ సదుపాయం ఉందని తెలిపారు. భారతదేశ విభిన్న ఆహార పదార్థాల గుమగుమలకు సిద్దమవుతుందన్నారు. కనుక ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 4న గుంటూరులో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన విలక్షణ వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ నేతలు జూపూడి రంగరాజు, దర్శనపు శ్రీనివాస్ అన్నారు. అరండల్పేటలోని యోగి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివనారాయణ, తిరుపతిరావు, గంగాధర్తో కలిసి ఆయన మాట్లాడారు. వాజ్పేయికి గుంటూరుతో అవినాభావ సంబంధం ఉందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన విలక్షణ వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ నేతలు జూపూడి రంగరాజు అన్నారు. అరండల్పేటలోని యోగి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో శివనారాయణ, తిరుపతిరావు, గంగాధర్, దర్శనపు శ్రీనివాస్ తో కలిసి ఆయన మాట్లాడారు. వాజ్పేయికి గుంటూరుతో అవినాభావ సంబంధం ఉందన్నారు. లక్ష్మీపురం కూడల్లో అటల్ జీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మోడీ గారు అయోధ్యలో రామజన్మభూమి కట్టారనేటైతే దాని మూల స్తంభం, మూల కారణం ఇద్దరు మహాపురుషులు. వాళ్ళల్లో అద్వానీజీ, వాజ్పేయి గారు. దాని తర్వాత రామజన్మభూమి న్యాస్ చేసినటువంటి స్వామీజీ, నలుగురు కలిసి ఈ రోజున రామజన్మభూమి కోసం జరిగింది. కాబట్టి అలాంటి మహానుభావుడి యొక్క ప్రతిమని గుంటూరులో పెట్టడం చాలా ముదావహం. దాంతోపాటు ప్రజలకు స్ఫూర్తి. చాలామంది చేస్తున్నాం, చాలామంది విగ్రహాలు పెడుతున్నారు. స్ఫూర్తి ఏముంది? ఈయన చూస్తే ఒక స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తి స్థల్ ఈ రోజున గుంటూరులో హరిహర్ మహల్ దగ్గర ఉండే లక్ష్మీపురంలో స్ఫూర్తి స్థల్ వస్తుంది. దాని మూలం ఏంటంటే బీజేపీ కార్యకర్తలకు కూడా మేము ఇట్లా ఉండాలి, ఇట్లా నిలవాలి అనే ఒక ఆదర్శం అనేటువంటి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టి బీజేపీ రాష్ట్ర పార్టీ చేసినటువంటి కృషి ఏదైతుందో మీ అందరూ కూడా ఆహ్వానించాలని కోరుతున్నాం. మీటింగ్కి రావాలని మా ప్రార్థన. 2027 జులైలోపే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ వైపు 11 పిల్లర్లకు గాను 9 పూర్తవుతున్నాయని, తాలూకా వైపు 5 పిల్లర్లు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఎవరు అపోహలకు గురికావద్దు, సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. హై లెవెల్ క్రేన్లతో త్వరలో ట్రాక్లకు ఉన్న బ్రిడ్జిని తొలగిస్తామన్నారు. షాపుల యజమానులతో మాట్లాడి వారి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. యుద్ద ప్రాతిపదికన కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉంటే పనిచేత కాని డమ్మీలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, కమిషనర్ పులి శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, చిట్టిబాబు, షౌకత్, కసుకుతి హనుమంతరావు, పోతరాజు సమత తదితరులు పాల్గొన్నారు. అంతా ఒక సైడ్ ఫాస్ట్గా చేసేస్తే ఈజీగా అయిపోద్దని చెప్పి మొత్తం మ్యాన్ పవర్ ఇక్కడ పెట్టారు. ఇప్పటివరకు ఈ రోజున ఇక్కడ దాదాపు 48 నుంచి 50 మంది ఉన్నారు ఇక్కడ. ఇంకొక 10 రోజుల తర్వాత 150 మెంబర్స్ని చేసి ట్రిపుల్ చేసి మ్యాన్ పవర్ అటు ఇటు స్లాబ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. గుంటూరు ప్రజలకు చాలా మందికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అపోహలో. ఒకటేంటంటే 2 years అంటే జూలై 27న ఇది స్టార్ట్ చేసాం మనం. 2027 జూలైకి కరెక్ట్ 2 years అవుతుంది. ఆ 2 yearsకి ఎట్టి పరిస్థితుల్లో 1 నెల ముందే దీన్ని ఓపెన్ చేస్తాం తప్పించి ఒక్కరోజు కూడా డిలే అవ్వదు. ఒకటి. రెండోది మెయిన్ ఇందులో కొంత షాపులు వాళ్ళే, అది కూడా ఏంటంటే షాపులు ఇవ్వట్లేదు అనేది కాదు, చాలామంది ఇచ్చారు ఇప్పటివరకు. ప్లాన్ లేకుండా ఎక్కడా లేదు. మనం ఫస్ట్ నుంచి ప్లాన్తో ఉండబట్టే కదా అందరూ చాలా. ఇప్పుడు దాదాపుగా ఎంత 100 మంది 80 మందిలో ఎంతమందిలో 50-60 మంది ఇచ్చారు కదా. 80% ఇచ్చారు. 70% షాపులు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పే చేసింది. కొంతమందికి టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం.
ఇప్పుడు ఎవరైతే ఇవ్వలేరు వీళ్ళు ఏంటంటే మాకు టీడీఆర్ బాండ్స్ వద్దు, మొత్తం మనీ ఇవ్వమనేది ఒక ఆలోచన. సో దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఇటు సైడ్ 2 సైడ్లు వర్క్ స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్గా, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి సరే ఇంకో 2-3 నెలలు చేసుకోనండి, ఈలోపు ఇదంతా వర్క్ అయిపోతుంది. కాబట్టి ఈ వర్క్ అయిపోయిన వెంటనే మొత్తం టీమ్స్ అక్కడికి వెళ్ళి చేస్తాం. వీళ్ళతో కూడా మాట్లాడి ఫైనల్గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుతున్నారు మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా. నేను కూడా ఇంకోసారి మాట్లాడి ఈ ల్యాండ్ అక్విజిషన్ని తుద్దశకు తీసుకొచ్చి అది అయిపోయేలోపు ఇటు సైడ్ వర్క్ అయిపోద్ది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారు. దానిలో భాగంగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇటు పక్క కూడా ఇప్పుడే అందరూ నాయకులందరూ కూడా చెప్పారు, 24 నెలలలోపు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసామో దానికన్నా ముందే గుంటూరు నగర ప్రజల చిరకాల వాంఛైనటువంటి శంకర్లాస్ ఓవర్ బ్రిడ్జి 4 లైన్ కంప్లీట్ అవుతుందని, దీనిలో ముఖ్య భాగంగా ఏమైతే పిల్లర్ నెంబర్ 10, 11 ఉందో అది కూడా ఇందాక గౌరవ కేంద్ర మంత్రులు చెప్పినప్పుడు ఆ క్రెయిన్లు కంప్లీట్ అవ్వగానే అది కూడా కంప్లీట్ చేసి ఆల్రెడీ ఒక 1 మంత్ లోపే ఇటు పక్క నుంచి కూడా రోడ్ స్టార్ట్ చేస్తామని చెప్పి గౌరవ కాంట్రాక్టర్ గారు కూడా తెలియజేశారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు నిత్యం పర్యవేక్షిస్తున్న గౌరవ కమిషనర్ గారికి, అట్లాగే R&B డిపార్ట్మెంట్కి, మిగతా ఎవరైతే ఉన్నారో రైల్వే వాళ్ళకు కూడా, ఎందుకంటే రైల్వే బోర్డు నుంచి అంత ఈజీగా ఇప్పుడు ల్యాండ్ మేము ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామన్నా కానీ ప్రపోజల్ జరుగుతుంది. ఏదైనా కానీ 15 జనవరి కంప్లీట్ చేసి ల్యాండ్ కూడా అక్కడ P10 and P11 పిల్లర్స్ కూడా కంప్లీట్ చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. తప్పకుండా ఎక్కడ మ్యాక్సిమం 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి, అసౌకర్యానికి ప్రజలు గురవ్వడం కానివ్వండి లేకుండా ఇటు అధికారులము మేము సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు ఆ పాటి ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి సర్వసాధారణము. మిగతా స్టేట్స్లో చూసుకుంటే కంప్లీట్గా రోడ్లన్నీ హాల్ట్ అయిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ, గంటల కొద్దీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఎక్కడా లేకుండా ఈరోజు ట్రాఫిక్ని సమన్వయపరుచుకుంటూ పీక్ అవర్స్లో అధికారులను అక్కడ ఉంచుతూ ఎంక్రోచ్మెంట్ మీద దృష్టి పెడుతూ ఇలాగ అన్ని విధాల కేర్ తీసుకుంటూ డైవర్ట్ చేస్తూ ఇంటర్నల్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా ఉండేలాగా మేమందరం ప్రయత్నిస్తున్నాము. వెస్ట్ ఈస్ట్ కలిపేటువంటి మార్గంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది డమ్మీలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మమ్మల్ని అడిగారా అంటారు, ఆయన ఎవరైనా అడగాలో నాకు అర్థం అవ్వదు. ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతనే సరిగ్గా నిర్వర్తించలేనటువంటి డమ్మీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నగర ప్రజల చిరకాల వాంఛ, దీన్ని మీరు ఏ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్లో సర్వే పెట్టుకోండి. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఈరోజు నగర ప్రజలు మీ ఇంటి దగ్గర తిరగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదుపులో పెట్టుకొని పరిస్థితిని చక్కబెట్టేటువంటి విధంగా, ఇంకా యుద్ధ ప్రాతిపదికన నగర ప్రజల కోరికను తీర్చేటువంటి విధంగా కార్యక్రమాలు జరగాలి. అంతేకాని ఈరోజు మైక్ ఉంది కానీ ఆయన ఇష్టం మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పెదకూరుపాడు మండలం చినమక్కెంలో కొత్తగా మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పంపిణీ చేశారు. రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. గత ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. భూ హక్కు చట్టం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. రాళ్లపై పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలను వేసుకుని భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్రతో పాస్ పుస్తకాలను అందించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారని ఎమ్మెల్యే వెల్లడించారు. రైతుల సంక్షేమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నిన్నే పాస్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రం ఇచ్చేస్తాము పాస్బుక్లు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, ఇవాళ సాయంత్రం వరకు ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉంటారు. ఇవాళ ఎవరు వచ్చినా కూడా మనం పాస్బుక్లు ఇష్యూ చేస్తాం. అదర్ దాన్ ఇవాళ ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే మీరు రేపు ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి తీసుకోవచ్చు ఎవరైనా. కానీ గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా గ్రామ పెద్దలను కోరుతున్నామండి. దయచేసి గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ 287 మందిలో గ్రామంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎక్కువ శాతం గ్రామాల్లో లేనట్టుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే విద్య ఒక్కటే మార్గమని కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ తెలిపారు.
బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ ఈవి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 4న కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 500 మంది పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయలు ఉపకార వేతనాలను అందించనున్నట్లు వెల్లడించారు. 10th నుంచి పీహెచ్డీ చేస్తున్న వారు ఈ స్కాలర్షిప్ ను అందుకోనున్నారని పేర్కొన్నారు. వెనిగండ్ల గ్రామంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీ భవనంలో ఈ కార్యక్రమం జరుగుతుందని నారాయణ చెప్పారు. ఈ 2,25,00,000 నుంచి వచ్చేటువంటి వడ్డీ 2 రాష్ట్రాల్లో, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడాను 2 రాష్ట్రాల్లో కూడాను మనం స్కాలర్షిప్లు ఇస్తూనే ఉన్నాం. ఓకే, సార్ అని అడిగినట్లుగా ఈ రోజుకి అంటే రేపు 4వ తారీఖున మనం ఇవ్వబోయేటువంటి స్కాలర్షిప్లు దాదాపు 20 లక్షల రూపాయలు. ఈ 2 రాష్ట్రాల్లో కుల మతాలకు అతీతంగా ఇచ్చేటువంటివి దాదాపు 500 మంది విద్యార్థులు వస్తారు. అన్ని జిల్లాల నుంచి వస్తారు. తెలంగాణలో నుంచి ఏమన్నా 12 జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మూరం అంటే 28కి ముందర ఉన్న 26లో కూడాను 25 జిల్లాల నుంచి వస్తారు. ఇది అక్కడ జరిగేటువంటి కార్యక్రమం. కౌండిన్య ఐఏఎస్ అకాడమీ లాభాపేక్ష లేకుండా అనేక మంది ప్రతిభ కలిగినటువంటి పేద విద్యార్థులకి శిక్షణ ఇస్తుంది. వెనిగండ్ల దగ్గర కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేటువంటి ఒక అకాడమీ ఉంది. ఆ అకాడమీకి లాభాపేక్ష లేదు. ఆ అకాడమీ లక్ష్యం ప్రతిభ కలిగినటువంటి పేదవాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వచ్చేందుకు తగినటువంటి శిక్షణ ఇవ్వాలి. అది వస్తే బాగుంటుంది. అతి తక్కువే ఫీజు, అతి తక్కువ. ఆ ఒక్కటి మీరు సమాజంలోకి తీసుకెళ్ళి మా లక్ష్యాన్ని మీ ద్వారా దాన్ని అందరికీ కూడా చేరవేస్తే మేమందరం చాలా సంతోషిస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.